గైస్, బిగ్ బాస్ ఇమ్యూనిటీ అండ్ కెప్టెన్సీకి ఒక టాస్క్ ఇచ్చిండు. సో ఓవరాల్ గా ఒకళ్ళకి కెప్టెన్సీ వస్తుంది, ఒకళ్ళ ఇమ్యూనిటీ సేవ్ అవుతారు అని చెప్పి క్లియర్ గా చెప్పిండు. అండ్ ఇక్కడ ప్రజలకి అసలు ఎలాంటి బెనిఫిట్ ఉండదని ఫస్ట్ క్లియర్ గా చెప్పిండు. బట్ మళ్ళీ కమాండర్ వర్సెస్ ప్రజలు అని చెప్పిండ్రు. సో ఎవరైతే వీకెస్ట్ కమాండర్ ఉన్నారో వాళ్ళ ప్లేస్ ని ప్రజలు రిప్లేస్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఈ మీరు చెప్పిన ఫస్ట్ సిచ్యువేషన్ బేస్ చేసుకునే కదా ఇప్పుడు ఆల్రెడీ కింగ్ క్వీన్స్ ముగ్గురు కలిసి కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ ని ప్రజల కింద పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ రాకుండా, కమాండర్స్ నుంచి కాంపిటీషన్ రాకుండా తక్కువ కాంపిటీషన్ వచ్చేటట్టు క్లియర్ గా చూసుకున్నారు. ఎవరికైతే అవసరం అంటే తనుజ బాగా కష్టపడుతుంది, సంజనకి వీక్నెస్ ఉంది కాబట్టి సంజనాని ఇంట్లో పెట్టుకున్నారు. అండ్ అంతేకాకుండా నిఖిల్ అంత స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి నిఖిల్ని పెట్టుకున్నారు. అండ్ ఓన్లీ డెమాన్ పవన్ ని మటుకు స్ట్రాంగెస్ట్ ప్లేయర్లోంచి ఒకళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. మరి వేరే వాళ్ళు అంటే రీతు రికమెండేషన్ వల్ల తీసుకున్నారా లేదా అన్నది క్లియర్గా తెలుస్తుంది మనకి. సో గైస్, మీరేమంటారో చేంజ్ ఇన్ గేమ్లో?